హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో నా ఫ్రైడే రోజు పూజ రొటీన్ ఎలా ఉండబోతుంది. మనకి మొన్నటి వరకు శ్రావణ శుక్రవారాలు అన్నీ కూడా వెళ్ళే కదండి. సో నార్మల్గా ఒక శుక్రవారం నా పూజ రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే మార్నింగ్ నేను చేసేటువంటి పనులు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే నేను చూసాను ఈరోజు. సో మీతో కూడా షేర్ చేయాలి అనిపించింది. మీకు కూడా ఇష్టమైన ఇలాంటి నేచురల్ సీన్స్ అంటే చూడాలి అని అంటే అదృష్టం కూడా ఉండాలి కదండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. అంటే తులసం దగ్గర దీపారాధన అయితే చేసేసానండి. ఆ తర్వాత ఈ సీనరీ ఎంటర్ చేశాను అనమాట. ఇదిగోండి మా చుట్టుపక్కల వ్యూ అయితే ఇలాగే ఉంటుంది. 6-6:30 దాకా అస్సలు జనసంచారం ఉండదన్నమాట. పక్షులు అరుస్తుంటాయి, చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో కట్ చేస్తే ఈ వీడియో 4:30కి షూట్ చేసిన వీడియో అనమాట. పూజ చేసేందుకైతే సిద్ధం చేసుకుంటున్నాను. దీపారాధన ఇదేంటంటే మనకి 4వ శ్రావణ శుక్రవారం కదండి. సో కొంచెమే పువ్వులు దొరికాయండి, గులాబీలు అండ్ చామంతి పూలు అనమాట. సో పువ్వులన్నీ తీసుకొచ్చాను అండ్ నార్మల్ రోజుల్లో 2 దీపాలు వెలిగించుకుంటానండి. సో ప్రత్యేక రోజు అంటే మనకు కొంచెం ప్రత్యేకంగా కొంచెం ఫీల్ రావాలి కదా, కాబట్టి మరొక 2 దీపాలు అయితే ఎక్స్ట్రాగా వెలిగించుకున్నాను అనమాట. దీపారాధన చేశానండి. అలాగే ధూపం సమర్పించిన తర్వాత ఈరోజు నైవేద్యం ఏంటంటే, మొన్ననే కృష్ణాష్టమి వెళ్ళింది కదండి, బోల్డ్ అన్ని నైవేద్యాలు ఇవన్నీ చేశాను. స్వీట్ ఐటమ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ అయితే కొబ్బరికాయ నైవేద్యం పెట్టేశాను. ఆ తర్వాత అమ్మని అడిగాను అనమాట, ఏం చేద్దామమ్మా అంటే రుచి రైస్తో పరమాణం చేసే అని చెప్పేసి అంది. ఈ ఐటెం అమ్మకైతే చాలా ఇష్టం అనమాట. సో అమ్మవారికి కూడా పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇదిగోండి వంటింట్లోకైతే ఎంట్రీ ఇచ్చేసాను. వంటిలు అయితే ముందు రోజు నైటే క్లీన్ చేశానండి. ఇలాంటి పూజ రోజుల్లో ఏంటంటే మనం ముందు రోజే కొంచెం అడ్వాన్స్గా ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట. వంటిల్లు అలాగే కౌంటర్ టాప్ అండి. ఫస్ట్ అయితే ఇదిగోండి పాలు మరిగించేశాను. అప్పుడే మా పాలమ్మ కూడా పాలు కూడా ఇచ్చేసిందండి. ఆవు పాలు తీసుకుంటున్నాను. అయితే పరమాన్నం మట్టుకు ఆవు పాలతో చేయట్లేదు, కొంచెం పలచగా వచ్చాయన్నమాట ఈరోజు. సో అటువైపు పాలు మరిగిస్తున్నానండి. ఈ లోపలైతే పరమాన్నం కోసం కొంచెం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఏ వస్తువులు కావాలి అంటే కొంచెం ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, రెడీ చేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం కలిసి వస్తుంది. ఎందుకంటే నాకు మార్నింగ్ 9 కల్లా వంట ఏమైనా నైవేద్యం చేసుకుంటున్నానంటే అవన్నీ కూడా రెడీ అయిపోవాలన్నమాట. అలవాటు అయిపోయింది అనుకోండి. అలాగే ఒక చిన్న ఇత్తడి బిందెడు నీళ్ళు కూడా పట్టేసి ఉంచుకున్నాను. చాపింగ్ బోర్డు కూడా శుభ్రంగా కడిగేసి నీట్గా ఉంచుకున్నాను అనమాట. అటువైపు శనగపప్పు ఉడికించుకుంటున్నానండి. కొబ్బరికూర శనగపప్పు చేస్తానన్నమాట. ఇటువైపు అయితే ఇదిగోండి రుచి రైస్ పరమాణం. సింపులేనండి, ఈజీ ప్రాసెస్ అనమాట. రుచి రైస్ అలాగే కొంచెం పాలు, పంచదార ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఏదైనా పరమాణంలో నేను కొంచెం బెల్లం వేసుకుంటానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. కాజు కూడా యాడ్ చేయలేదు ఈరోజు. అండ్ ఇక్కడ కొబ్బరికూర అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం కొబ్బరికాయ నైవేద్యం పెట్టామనుకోండి, అది అలాగా ఫ్రిడ్జ్లో ఉంచేసే కంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు వండేయడానికి నేను ఇష్టపడతాను అనమాట. సో ఈరోజు అదే కర్రీనండి. శనగపప్పు ఉడికించిన తర్వాత డ్రైన్ చేసేసాను అండ్ కట్టుచారు కూడా చేయబోతున్నాను అనమాట. అంటే అటువైపు అయితే టిఫిన్ కోసం దెబ్బరొట్టి వేసానండి. ఇదిగోండి పరమాణం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలైచీ కొంచెం యాడ్ చేశాను అనమాట. పరమాణం కూడా దింపేశానండి. కొంచెం చల్లారేక నైవేద్యం పెడతాను. ఇదిగోండి శనగపప్పులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను అనమాట. కొబ్బరికాయ చాలా లేతగా ఉండే కాబట్టి కొంచెం విడివిడిగా రాలేదు, కానీ రెసిపీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఆ తర్వాత చేస్తున్నాను క్లీనింగ్. కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా ఒకసారి తుడిచేస్తాను అనమాట. నా చేత్తో అంటే నా హ్యాండీగా ఒక గుడ్డ మొక్క ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆరారా తుడుస్తూ ఉంటాను. మరి ఆ చేతి ఎన్నిసార్లు కడుక్కుంటానో నాకే తెలియదండి. సో మంచిదే కదండి శుభ్రంగా ఉంచుకుంటే. సో ఇదిగోండి టిఫిన్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి కోసం కూడా వడ్డిస్తానండి. మనం ఇలాంటి మంచి రోజుల్లో ఫస్ట్ నైవేద్యం వండుకుంటాను, ఆ తర్వాత వంట చేస్తాను అంటే అస్సలు కుదరదండి. కొంచెం టైం దొరికింది అని అంటే, ఒక పొయ్యి ఖాళీగా ఉన్నది అని అంటే ఏదో ఒక వంట వండేసుకుంటే మంచిదే. అంటే లేట్గా లంచ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు. నాలాగా ఎవరైనా ఎర్లీ పర్సన్ ఉన్నారు అనుకోండి, అంటే త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇక సైడ్ బై సైడ్ చేసేసుకుంటూ ఉంటాం అంతే. ఇదిగోండి అటువైపు అయితే
కట్చారు కూడా పెట్టేశానండి. ఈ లోపల ఇదిగో వడ్డించుకుంటున్నాను. మొన్న కృష్ణాష్టమి కోసం తీసుకొచ్చిన అరిటాకులు శుభ్రంగా ఉన్నాయండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కాబట్టి అదైతే చిన్న ముక్క వేశాను. అంటే అరిటాకు మనకి చాలా న్యాచురల్ కదండి, కాబట్టి నైవేద్యం దాంట్లో వడ్డిస్తే ఒక మంచి డివైన్ ఫీలింగ్ నాకైతే వస్తుంది. వడ్డించేసరికినండి చారు కూడా రెడీ అయిపోయింది అనమాట. కట్టుచారు ఆల్మోస్ట్ వంట కూడా అయిపోయింది. ఇప్పుడైతే నైవేద్యం పెట్టుకుంటున్నాను అనమాట. కృష్ణాష్టమి కోసం యూజ్ చేసిన లైట్లు, పువ్వుల దండలు ఇవేంటి తీయలేదు, ఎందుకంటే మనకి వినాయక చవితి వస్తున్నారు కదా, ఇవన్నీ అటువైపు షిఫ్ట్ చేయబోతున్నాను అనమాట. కట్ చేస్తే ఇదైతే ఈవినింగ్ టైం అండి. వినాయక చవితి కోసం కొన్ని డెకోర్ ఐటమ్ తీసుకోవడానికి ఉండే అనమాట. ముందుకి వినాయక చవితి దగ్గర పడుతుంటే కనుక వెళ్ళామంటే షాప్లో ఆవగింజ వేయడానికి కూడా ప్లేస్ ఉండదండి, అంత జనాలు నిండిపోతారు. ఎందుకంటే ప్రతి వీధిలో వినాయకుడు పెడతారనమాట. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి సెపరేట్గా మండపాలు కూడా క్రియేట్ చేసుకొని పెడుతూ ఉంటారు. కాబట్టి ఇదిగోండి పెద్ద పెద్ద పువ్వుల దండలు ఇవన్నీ కూడా బోల్డ్ని రేట్లు లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే చాలా పెరిగిపోయాయి అనమాట. లీవ్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి. చెప్పడానికి వెళ్తే కొన్ని డెకోర్ ఐటమ్స్ అయితే మా ఇంట్లో ఉండేనండి. ఇక్కడ కెమెరా ఆన్ అయిపోయింది, అంత నేను గమనించలేదన్నమాట. దాదాపుగా 2 minutes వరకు అలా చూసుకోలేదండి, ఆ తర్వాత చూసుకున్నాను. ఇంత ఎర్లీగా షాపింగ్కి రావడానికి రీజన్ కూడా ఉందండి. ఇంట్లో కూడా డెకరేషన్ ఇవన్నీ చేయాలన్నమాట. సో అది ఇవన్నీ కూడాను రేట్స్ ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి. బొమ్మ అయితే తీసుకోలేదు, నెక్స్ట్ తీసుకోబోతున్నాను అనమాట. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా? చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను.